ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనము. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. సేయింగ్, గివ్ మీ ఆల్సో దిస్ పవర్, దట్ ఆన్ whomsoever I lay hands he may receive the Holy Ghost. ఎవరి ఎదుట ఎవరు ద్రవ్యమును పెట్టి పరిశుద్ధాత్మను కొనాలని అనుకున్నారు? సీమోనను ఒక మనుషుడు సమరయ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు అక్కడి ప్రజలను విభ్రాంతిపరచుచుండెడివాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అందరూ అతనిని గొప్ప శక్తులు గలవాడని, దేవుని శక్తి ఇతనిలో ఉంది అని అనుకొని అందరూ అతనిని లక్ష్యపెట్టేవారు. అదే ప్రజలకు ఫిలిప్పు గారు దేవుని రాజ్యమును గురించి, ఆయన నామమును గురించి సువార్త ప్రకటించుట ద్వారా అక్కడి ప్రజలు బాప్తిస్మము పొంది ఫిలిప్పుతోనే ఎడబాయకుండా అతనితోనే ఉంటూ అతడు చేస్తున్న సూచక క్రియలను బట్టి యేసయ్య గారిని నమ్మారు. ఇక్కడ ప్రజలకు ఒకరి గారడీ విద్యతో ప్రజలను విభ్రాంతిపరిచారు. మరి ఒకరు అంటే ఫిలిప్పు గారు దేవుని శక్తి కొలది సూచక క్రియలు చేస్తూ అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చెడివారు. ఇది తెలిసిన పేతురు, యోహానులు బాప్తిస్మం పొందిన ప్రజలకు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది చూచిన గారడీ సీమోను ఏమనుకున్నాడో, కొంత ద్రవ్యం ఇస్తాను, నేను కూడా చేతులుంచిన వాడు పరిశుద్ధాత్మ పొందుకొనులాగున నాకు చేయండి అని అడిగాడు. అంటే పరిశుద్ధాత్మను ద్రవ్యంతో కొనాలని అనుకున్నాడు. మనం డబ్బుతో ఏదైనా కొనగలమేమో కానీ పరిశుద్ధాత్మను మాత్రం కొనలేం. అది కూడా ఏదో మంత్రం తంత్రం అనుకున్నాడు సీమోను. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ అంటే చాలా సులువుగాను హేళనగాను తీసుకుంటున్నారు. డబ్బు ఇచ్చి పేరు, ప్రతిష్ట, గొప్ప పదవులు అనేవి సంపాదించుకో, కానీ పరిశుద్ధాత్మ జోలికి ఎవ్వరూ పోకూడదు. సమరయ ప్రజలు దేవుని సువార్తను అంగీకరించారు, మారు మనసు పొందారు, దేవుని శక్తిని ఆశ్రయించి అనేకమైన సూచక క్రియలను చూచారు. బాప్తిస్మం పొంది దేవుని సేవకులు ప్రార్థించగా వారి చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నీకు డబ్బు ఉంటేనో హోదా ఉంటేనో రాదు. పరిశుద్ధత, యథార్థత నిండిన హృదయం నీకు ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క శక్తిని గ్రహించి దేవునిని నీవు నోరు తెరిచి అడిగినట్లయితే దేవుని ఆత్మను నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీకు తోడే నిన్ను నడిపించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. వినిన వాక్యాన్ని హృది గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకుని అందరికీ దయచేయండి దేవా. అది కావాలని ఇది కావాలని మేము ప్రార్థించుట కాదు కానీ తండ్రి ప్రభా, మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని ప్రతి ఒక్కరము అడిగి సంపాదించుకునే కృపను అందరికీ దయచేయండి. ప్రార్థన అవస్థకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి అవసరతలు అక్రతలు ఎరిగిన దేవ, సమయానుకూలంగా వారి అవసరాలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.